హాయ్ అండి, అందరికీ నమస్తే. మనమైతే వచ్చేసాం శివగంగ పర్వతానికి. ఇదే శివగంగ పర్వతానికి ఎంట్రన్స్. మనము ఈ గోపురాన్ని దాటుకొని అలా ముందుకు వెళ్ళాలి. అలా ముందుకు వెళ్ళిన వెంటనే మనకి రైట్ సైడ్లో అప్పటి నివాసులు ఉన్నారు కదా, వాళ్ళ ఇల్లులు మనకు కనపడతాయి. ఇవి చరిత్రని మనకి తిరిగి చూపిస్తున్నాయి. అలా కొంత దూరం వెళ్ళాక మనకి లెఫ్ట్ సైడ్లోనే ఒక గోశాల అయితే మనకి కనపడుతుంది. ఈ గోశాల ఇక్కడే ఈ దేవస్థానం ట్రస్ట్ వాళ్ళు ఈ గోశాలను అయితే నడిపిస్తున్నారు. ఇంకా ఇక్కడ రైట్ సైడ్లోనే మనకి ఒక కొలను అయితే కనపడుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. మనమైతే వచ్చేసాం శివగంగ పర్వతానికి. ఈ శివగంగ పర్వతం చేరుకున్నాక నా అనుభవాలను అయితే మీతో పంచుకుంటాను. ఈ శివగంగ పర్వతం గురించి మరిన్ని విశేషాలు ఇంకా ముందుకి వెళ్దాం. ఈ శివగంగ పర్వతం గురించి చెప్పాలంటే కొన్ని చరిత్రాత్మకమైన విషయాలు ఉన్నాయి. చరిత్రలో దీని గురించి ఇక్కడ మునీశ్వరుడు తపస్సు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడని ఇక్కడ ప్రజలు నమ్ముతుంటారు. అలాగే ఇది శైవ క్షేత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇంకా చూస్తే ఈ శైవ క్షేత్రంలో మనకి ఇక్కడే ఒక కొలను ఉంది. దీనిని కళ్యాణి అని అంటారు. ఈ కళ్యాణి నీటి గురించి చెప్పాలంటే దీన్ని శివగంగే అని ఎందుకంటారంటే గంగమ్మ తల్లి నేరుగా ఇక్కడికి వచ్చి ఉందని, ఆయన చూడడానికి జటాయువు తలంతా జటాయువు చుట్టుకొని ఉంటుంది కాబట్టి ఆ పేరు మీదుగా కూడా ఇక్కడ శివుడు పిలుస్తారు. అంటే శివుడు జటాయువు చుట్టుకొని ఉంటాడు కదా, అందువల్ల దీన్ని శివగంగే అని పిలుస్తారు. శివగంగకి అనుగుణంగా ఇక్కడ ఒక కళ్యాణి అయితే ఉంది. ఈ కళ్యాణి దీనిని ఇంకొక విధంగా దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. హొయసల సామ్రాజ్యంలో శిల్పకళ అనేది చాలా ప్రతీతి. ఈ కొలను చుట్టూ ఎన్నో శిల్పాలను చెక్కడం మనం చూస్తున్నాము. చూడండి, ఇక్కడ కొలను దగ్గర మంచిగా అప్పట్లో మంచి శిల్పాలు, దేవుని ముద్రలు చెక్కారు. ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా. ఇక్కడైతే మనకి చాలా శిలలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా హొయసల సామ్రాజ్యంలో కట్టినవే. ఇలా దేవస్థానం ముందు భాగానికైతే వచ్చేసాము. ముందు భాగంలోనే మనకి కర్ణాటక టూరిజం యాక్ట్ కింద ఇక్కడైతే మనకి కొన్ని బోర్డులు ఉన్నాయి. ఇది అంతా అక్కడ చరిత్రని మనకి చూపిస్తుంది. ఇది మొత్తం ఆ దేవస్థానం యొక్క చరిత్ర. అలాగే చుట్టూ చూస్తుంటే అక్కడుండే శిలలు కానీ అప్పట్లో శిల్పాలు చెక్కడం కానీ మీరు గమనిస్తున్నారు. అలాగే ఎంట్రన్స్లోనే మనకి లెఫ్ట్ సైడ్లో మహాగణపతి యొక్క పెద్ద విగ్రహం కనపడుతుంది. ఈ విగ్రహం కూడా అప్పటి రాజుల కాలంలోనే చెక్కింది. ఇక్కడైతే నిత్య అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగే కొంత మెట్లు ఎక్కిన తర్వాత మనకి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో చాలా దేవస్థానాలు అయితే కనపడతాయి. ఈ దేవస్థానాలను చూస్తూ ఇక్కడ కొంత సమయం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ గ్రామ ప్రజలు అయితే ఈ పార్క్ లాంటి చిన్న ఉద్యానవనాన్ని నిర్మించారు. ఇక్కడ నుంచి దేవస్థానంకి వచ్చిన వాళ్ళు ఇక్కడ విశ్రాంతి తీసుకొని వెళ్తుంటారు. మనమైతే ఇప్పుడు ఫ్రెండ్స్ కొండ మధ్య భాగానికి అయితే వచ్చేసాం. కింద నుంచి కొద్దిగా చూస్తున్నారు కదా, ఇదంతా చుట్టుపక్కల ఉండే గ్రామాలు. చూడడానికి చాలా బాగుంది. సగం దూరం అయితే ఎక్కినాక మనకి ఈ నంది విగ్రహం అనేది లెఫ్ట్ సైడ్లో కనపడుతుంది.
దీన్ని కాస్త దగ్గరికి వెళ్ళి ఇంకా బాగా చూపిస్తాను. చూశారు కదా, ఈ నంది విగ్రహాన్ని మనం దగ్గర నుంచి చూస్తున్నాము. ఇదైతే ఒకే ఒక్క రాయితో చెక్కబడింది. ఈ అందమైన శిల్పాలన్నీ కూడా అప్పటి హొయసాల సామ్రాజ్యంలోనే విష్ణువర్ధన మహారాజు గారు చెక్కించారు. ఇక్కడ శిలలకి చాలా ప్రతీతి ఉంది. ఇవన్నీ కూడా అప్పటి గుడారాలు, అప్పటి మనుషులు నివాసం ఉండడానికి నిర్మించారు. అలా కాస్త ముందుకు వెళ్ళంగానే మనకి ఈ గోపురం, అలా ఆ కొండ చూస్తుంటే చాలా బాగుంది కదా. ఈ వ్యూ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడి నుంచి మనం ఊరిని కూడా చూడొచ్చు. ఇదైతే నాట్య మండపం. ఈ నాట్య మండపం అయితే ఇందులో శాంతలాదేవి అనే మహారాణి ఇందులో నాట్యం చేసేదని ఇక్కడి ప్రజలు చెప్తున్నారు. అలాగే చూస్తే అలా కొండపై భాగం మొత్తం అన్ని శివలింగాలు ఉన్నాయి. ఈ మెట్ల ద్వారా మనం కొండపైకి అయితే వెళ్ళాలి. కొండపై నుంచి దిగి వచ్చే వాళ్ళు కూడా ఇదే దారిలో వస్తారు. మనమైతే శివగంగే పర్వతం శిఖరానికి అయితే వెళ్తున్నాము. మీరు చూస్తున్నారు, ఇక్కడ నడవడానికి మెట్లు అయితే వేయలేదు, కానీ మెట్లు మాదిరి చెక్కారు. కొంతమందికి జారుతుంది, అందుకే ట్రెక్కింగ్ వచ్చేటప్పుడు ట్రెక్కింగ్ షూస్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్గ మధ్యంలో మనకి ఈ నంది విగ్రహం అయితే కనపడుతుంది. ఈ నంది విగ్రహం మనం కింద నుంచి కూడా చూడొచ్చు. చాలా అద్భుతమైన దృశ్యం మనకి బాగా కనపడుతుంది. దీనికి మంచిగా పెయింట్ వేసి పెట్టారు. ఇక్కడైతే మనకి దారి మధ్య భాగంలో ఎన్నో చిరు వ్యాపారస్తులు ఉన్నారు. ఎంతోమంది ఈ వ్యాపారాన్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చే టూరిస్టులకి ఆహారాన్ని అందించడం వీళ్ళు చేస్తుంటారు. అలాగే కొద్దిగా ముందుకు వెళ్ళంగానే మనకి లెఫ్ట్ సైడ్లోనే ఒక క్షేత్రం అయితే కనిపిస్తుంది. దీన్ని ఒలకల్లు పుణ్యతీర్థం అని కూడా పిలుస్తారు. ఈ పుణ్యతీర్థాన్ని దాటుకొని కొంత భాగం మనం ముందుకైతే వెళ్తే అక్కడి నుంచి కొండ చేరుకోవడానికి దారి అయితే కనపడుతుంది. ఈ ప్రాంతం 12వ శతాబ్దానికి చెందింది. హొయసాల కాలంలో గంగాధరేశ్వర ఆలయం నిర్మించారు. దీనిని ముఖ్యంగా శివగంగా పర్వతం 4 దిశల నుండి చూడగా శివలింగం ఆకారంలో కనపడుతుంది. అందుకే దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ గంగమ్మ ఊట ఉంది. దీని నీరు ఎండాకాలంలో కూడా ఎప్పుడూ ఎండిపోదు అని నమ్మకం. వీటిని ఏం కాయలు అంటారో మీరు కామెంట్లో సెండ్ చేయండి. ఇప్పుడైతే మనం సగం దూరం అయితే వచ్చేసాము ఈ కొండకి. చూస్తున్నారు కదా, ఇంకా అక్కడ పై దాకా వరకు ఎక్కాలి. ఇంకా పైకి వెళ్ళాక ఇంకా వీడియోలు చేస్తాను. సగం దూరం అయితే వచ్చాను ఇంతవరకు. చూస్తున్నారు కదా, ఇంకా మనం పైకి ఎక్కాలి. పైకి వెళ్ళాక ఇంకా వ్యూ చూపిస్తాను బాగా. కొండ చివరి భాగాన్ని చేరడానికి మనకైతే ఇటువంటి రాళ్ళ దారి అయితే కనపడుతుంది. ఈ రాళ్ళ ద్వారా మనం కొండ పై భాగానికి చేరుకోవాలి. ఇక్కడైతే చాలా కోతులు అయితే కనపడుతున్నాయి. ఇటువంటి మెట్ల దారిలో మనం
నడవాలంటే ఖచ్చితంగా ఒక మంచి షూ అయితే వేసుకోవాలి. అలాగే ఈ దారిలో మనం కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకైతే శివపార్వతులు అయితే దర్శనమిస్తారు. ఇక్కడికి చుట్టుపక్కల ఉండే గ్రామ ప్రజలు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. అలాగే ఈ కొండ పై భాగానికి వెళ్ళడానికి కూడా మొగ్గు చూపుతారు. ఇక్కడ చాలామంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు కదా. చాలా బాగుంది ఈ దృశ్యం చూడడానికి. ఇంతవరకు అయితే ఎక్కాము. ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఆ గ్రామం, ఆ చెట్లు, ఆ చెరువు చాలా బాగుంది కదా. కోతి అయితే ఇక్కడ ఓఆర్ఎస్ తాగుతుంది. ఎవరో పాపం ఓఆర్ఎస్ ఇచ్చినట్టున్నారు. మీరైతే మీ సామాన్లు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. మనకి సుబ్రహ్మణ్య స్వామి కూడా దర్శనం ఇస్తారు ఇక్కడ. అయితే ఈ మెట్ల ద్వారా మనం ఇక్కడి నుంచి అయితే స్టీల్ది వేశారు పైకి ఎక్కడానికి. చాలా మంచి పద్ధతి చేశారు గవర్నమెంట్. ఇప్పుడైతే మనం కొండ చివరి భాగానికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇదే శివగంగ బెట్ట. ఈ పర్వతం పై వరకు అయితే వచ్చేసాము. నా వెనకైతే మీరు టెంపుల్ని చూస్తున్నారు. ఈ టెంపుల్ పక్కనే ఒక నంది విగ్రహం అయితే మనం చూస్తున్నాము. ఈ నంది విగ్రహం చాలా పెద్దగా ఉంది. ఈ నంది విగ్రహం ఒకే ఒక రాయితో చెక్కారు. కొంతసేపు అయితే మనం విశ్రాంతి తీసుకుందాం. ఇక్కడ చాలా బాగుంది ఈ దృశ్యం చూడడానికి. ఇక్కడ నుంచి అన్ని చిన్న చిన్న పర్వతాలన్నీ మనం చూడొచ్చు. అలాగే చుట్టుపక్కల గ్రామాలని, అలాగే అక్కడుండే చెరువుల్ని, అక్కడ పొలాలు, పంట పొలాలు చాలా బాగా కనపడుతుంది. ఇక్కడ నుంచి అయితే ఇంకా చాలా బాగా కనపడుతుంది. మీరు చూడండి, ఈ కొండ పై భాగానికి మనం ఉదయాన్నే ఒక 5 గంటలకి ఎంత చేరుకున్నామంటే మనం మేఘాలని ఖచ్చితంగా చూడొచ్చు. ఆ దృశ్యం చూడడానికి చాలా బాగుంటుంది. నేనైతే ఉదయాన్నే రాలేదు, అందువల్ల ఈ ఎండ వల్ల మనకి మేఘాలు అయితే కనపడలేదు. ఇంకాస్త త్వరగా వచ్చేదానికి మీరైతే ప్రయత్నం చేయండి. ఈ విధంగా అయితే మనం శివగంగ పర్వతాన్ని ఎక్కాము. మీరు చూస్తున్నారు కదా, ఇది లాస్ట్ వీడియో. మీరు కూడా మీరు కుటుంబం మొత్తం కలిసి బెంగళూరు నుంచి ఇక్కడికి రావడానికి ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, ధన్యవాద్, జై కర్ణాటక.